సో గైస్ ఫైనల్ అయితే మనది ఆర్డర్ చేసిన ఐటమ్స్ అంతా వచ్చేసింది. దగ్గర 192 టాప్ స్పీడ్ పైన అయితే పోతుందంట. 192 ప్లస్ అయితే కొడుతుందంట ఇది. సో సీట్ ఎక్కువ ప్రైస్ అయింది. ఓకే, జస్ట్ ఫర్ లెదర్ చేసేదానికే, అంటే ఇది ప్యూర్ లెదర్ ఇది. ఓకే, ఇదంతా ప్యూర్ లెదరు. సో గైస్ ఫైనల్లీ మనదైతే సీటు అండ్ వెనకాల రేర్ కౌల్ అండ్ సైడ్ ప్లేట్స్ అయితే ఫిట్ చేసినాం. సో ఈ ఫ్రేమ్ అయితే ఫిట్ చేస్తాను అన్నమాట. మొత్తం కెఫే రేసర్ మా సెటప్ చేపిస్తాను నేను, బికాస్ ఇట్స్ నాట్ నార్మల్ ఐటమ్స్ టు పర్చేస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ ఎ కస్టమ్ మేడ్. ఓకే, అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండ్ సెకండ్ ఫిట్టింగ్, థర్డ్ మోడిఫికేషన్స్ అయింది మనది. ఇప్పుడు ఫోర్త్ మోడిఫికేషన్స్ అయితే వచ్చిండది. సో దీని లోపల ఏముంది అయితే చాలా క్రేజీగా నా దగ్గర ఒక 5 months అయితే వెయిట్ చేసిన ఇదంతా. ఓకే ఫైన్. మనం ఈరోజు అయితే దీన్ని ఎత్తుకొని పోయి ఓపెన్ చేద్దాం. లైట్గా వాన్ పడే మరి ఉంది. సో మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం వరకు వాన్ పడతానే ఉంది. ఇప్పుడు షార్ప్ అయితే 2:10 టైం అయితే నేను చూస్తాను. ఇంటికి పోయి ఓపెన్ చేసి చూసి ఒకవేళ ఈరోజు వాన్ పడలేదంటే బండి ఎత్తుకొని పోయి ఫిట్టింగ్ చేసుకొని వద్దాం HDR స్మార్ట్స్కి. ఏం ఓపెన్ చేసి చూడాలి. సో గైస్ ఫైనల్ అయితే మనది ఆర్డర్ చేసిన ఐటమ్స్ అంతా వచ్చేసింది. సో ఇదైతే మనం రిమూవ్ చేసి చూద్దాం ఎట్లుంది ఏమి అనేసి. సో గైస్ ఇదైతే రేర్ కౌల్. ఓకే, సీట్ అయితే ఇంట్లో ఉంది. సో దానికి కౌల్ ఇది. వెనకాల లైట్ అయితే వస్తుంది. ఇదంతా కస్టమ్ మేడ్. ఓకే, సో షార్ట్ ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే ఉంది, నేను చూపించాను కదా. దీనికి కొంచెం పెయింట్ క్వాలిటీ బాగలే, కాకపోతే మనం దీన్ని ఫిట్ చేసుకుంటాం ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకేమైనా ఎమర్జెన్సీగా మనం పెయింట్ ఇస్తాం కదా, అప్పుడైతే దీనికి సపరేట్గా పెయింట్ చేయించుకునేస్తాం. ఇదంతా సీట్ అంతా వస్తుంది, సీట్ కింద అయితే వస్తుంది ఇది. ఓకే, ఇది అయితే చాలా వెయిట్గా ఉంది. దగ్గర ఆల్మోస్ట్ ఇవంతా నాకు ఒక 10 to 15 kgs ఎక్కువ అవుతుంది బైక్ పైన. ఓకే, 10 kgs ఉంటుంది, నాట్ 15. ఓకే, అండ్ ఇది చాలా క్రేజీ. ఇదైతే నేను ఇది ఓపెన్ చేద్దాం ముందు. ఓకే గాయస్, ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ అయితే ఎత్తుకొని మనం పై ఈరోజు ఫిట్టింగ్ చేసుకొని వచ్చేద్దాం. వాన్ అయితే లైట్గా మబ్బు మూసుకొని ఉంది, ఈరోజు పడుతుందో లేదు తెలియదు. కాకపోతే ఫిట్టింగ్ చేసుకో. ఫస్ట్ బైక్ అయితే వాటర్ వాష్ చేద్దాం. ఫస్ట్ వాటర్ వాష్ ఇచ్చేసి డైరెక్ట్గా మనము HDR స్మార్ట్స్కి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ ఇప్పుడైతే మనం ఐఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి మనదైతే కాదు, మా చెల్లిది. 3 రోజులు బాడీకి అయితే తీసుకున్నాను అడుక్కొని. సరే చూడొచ్చుకున్నా వెళ్ళొస్తుందిరా. సో గైస్ ఫైనల్ అయితే వాషింగ్ అయితే అయిపోయింది. అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే కూడా మొత్తం పై చేసుకుంటాం. అండ్ దాని ప్రైజెస్ అంతా కూడా నేను ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ 2 videos 3 videos తర్వాత అయితే నేను చెప్తాను. ఒక పర్టికులర్ వీడియో దానికని క్రియేట్ చేస్తాను. మళ్ళీ దానికని చేసి ఆ వీడియోలో మీకు ఎంత ప్రైస్ అయిందని చెప్తాను. ప్రస్తుతానికి వాషింగ్ అయితే అయిపోయింది. సో గైస్ నేను ఈ బైక్ని అయితే ఏమో అనుకున్నాను, ఇది స్టేజ్ 1.5+ అంట. ఇది దగ్గర 192 టాప్ స్పీడ్ పైన అయితే పోతుందంట. 192 ప్లస్ అయితే కొడుతుందంట ఇది. సైకో. సో ఈ ప్యానల్స్ అంతా ఊరికే వీళ్ళు ట్రాక్ యూస్కి అయితే యూస్ చేస్తున్నారు కాబట్టి రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చిన సైడ్ ప్యానల్స్ అంతా కూడా, ఈ సైడ్ ప్యానల్స్ కింద కూడా అయితే కూడా మొత్తం రిమూవ్ చేస్తున్నారు. 192+. సో ఇదంతే ఐడియా వై. సో ఆయన అయితే ఇప్పుడే సజెషన్ చేసినాడు. సో మనకైతే దీంట్లో పోయి ట్యూన్ చేపిద్దాం ఫస్ట్. అంటే స్టేజ్ 2+ చేపిద్దాం కదా, అప్పుడైతే మరి ట్యూన్ చేపిద్దాం. అండ్ ఇక్కడ చాలా సూపర్ బైక్స్ అంతా కామన్ వచ్చేది అంతా, దాంతో ఇదంతా ఒక నార్మల్ బైక్స్ మనదంతా. చాలా సూపర్ బైక్స్ అయితే వస్తాయి మార్కెట్లో, యావదాది లాంచ్ అవుతుందంతా. సో ప్రస్తుతానికి మన ఎగ్జాస్ట్ అయితే రిమూవ్ చేసి ఇటు పెట్టుంటారు. ఎందుకు ఇటు పెట్టారంటే వైర్ రిమూవ్ చేయాలా. సో డోంట్ వాంట్ టు వేస్ట్ టైం అనేసి వైర్ అయితే రిమూవ్ చేయకుండా అట్లే పెట్టుంటారు సైడ్లో. సో ఈ పక్క చూడొచ్చు. సో ఇది రిమూవ్ చేయాలా, ఊరికి టైం వేస్ట్ అనేసి మేము అట్లే కింద పెట్టినాం. ఆ ప్యానల్స్ ఒకటి దానికే, ఆ ప్యానల్స్ ఫిట్ చేసిన వెంటనే మనం ఆటోమేటిక్గా ఇదంతా ఫిట్ చేస్తాం. సో ఇక్కడ ఉంది స్టాక్ అంతా, ఈడే ఉంది మొత్తం. అండ్ గాయస్ మీకు ఎవరికైనా స్టాక్ ప్యానల్స్ ఏమైనా కావాలంటే మనకి DM చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేనైతే మీకు ఇస్తాను. ఎక్స్ట్రా లాకర్ అయితే పర్చేస్ చేసుకోండా. ఈ లాకర్ అయితే నేను రిమూవ్ చేసుకునేస్తాను. మీకు కొత్త ప్యానల్స్ మాత్రం పంపిస్తాను ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది మీకు కావాలంటే. అండ్ ఎక్స్ట్రా వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే, సీట్ కూడా కావాలంటే పంపిస్తాను. వాట్ ఎవర్ ఐ am going to remove on this bike, I am going to ship it for you. So it's not a fee, it's I will give you in a best price. Okay, not too much of price. We'll talk in best price to sell in seconds. Okay, and ఇది alloy wheels కూడా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, దీని లోపల లైట్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసినారా,
దీని లోపలైతే లైట్ అయితే వస్తుంది. సో మీకైతే లుక్ అయితే భయంకరంగా ఉంటుంది కదా సీరియస్గానే. ఆ సీట్ కూడా చూపిస్తాను. సీట్ అయితే ఆడ ఉంది. సీట్ వచ్చినాక కొంచెం తర్వాత రిమూవ్ చేస్తాం. ఊరికి డస్ట్ అవుతుందని గమ్మున పెట్టుండాను, సైడ్లోనే ఉంది అనేసి. ఓకే, కొంచెం వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైడ్ అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చి చూద్దాం అంతా. సీట్ చూపిస్తాను చూడండి. కస్టమర్ సీట్. సో సీట్కి ఎక్కువ ప్రైస్ అయింది. ఓకే, జస్ట్ ఫర్ లెదర్ చేసేదానికే, అంటే ఇది ప్యూర్ లెదర్ ఇది. ఓకే, ఇదంతా ప్యూర్ లెదరు. దాన్ని చేసేకే ఎక్కువ రేట్ అయింది. లెదర్ ఆల్మోస్ట్ ప్రైస్ చాలా మనకి. చూడొచ్చు కింద అయితే షీట్ అయితే ఇస్తున్నాం. బికాస్ ఏమో వాన్లో నీళ్ళు పడినప్పుడు డస్ట్ అయితే కూడా లోపల రాకుండా ఫుల్ సీల్లో ఉంటుంది ఇది. సో దీన్ని టైట్ చేస్తా ఉన్నాం మేడం. సో ఇండియన్ కూడా దీంట్లోనే వస్తూ ఉంది. ఓకే ఫైన్ బ్రో, థ్యాంక్ యూ. సో సీట్ చూడొచ్చు. మొత్తం ఇదంతా ప్యూర్ లెదర్ విత్ డిజైన్ వచ్చేసి కస్టమ్ మేడ్ డిజైన్ సీట్ ఇవంతా కూడా. సో ఐడి పెడతాను చూడొచ్చు. ఓకే, వాళ్ళది. అండ్ ఓన్లీ సీట్ ఇది మాత్రమే వాళ్ళది. మిగతా ఇవంతా వచ్చేసి నేను వేరే ఐడి పెడతాను వాళ్ళది. మీకైతే ఇన్స్టాగ్రామ్ వాళ్ళది, నేను ఎవరి దగ్గర అయితే కస్టమ్ మేడ్ పార్ట్స్ అయితే చేసుకున్నానో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పక్కన పెడతాను చూడండి. ఈ అన్న దగ్గరికి వచ్చేసి జస్ట్ సీట్ అంతా మాత్రం, సీట్ మాత్రం ఈ లెదర్ ఫినిష్ మాత్రం చేపించుకోండి. మిగతాది కౌలు అంతా కూడా, కౌలు కింద సీట్ కింద గార్డ్, ఎక్స్ట్రా ప్యానల్స్ అంతా కూడా ఈ అన్న దగ్గర. సో ఈ క్రెడిట్స్ అంతా వాళ్ళకే పోతుంది. మనం ఒక డిజైన్ ఏం చేయలేదు, అంతా ఆయనకే ప్లాన్ ప్రకారం చేసి నాకు ఇట్లా ఇచ్చినాడు. సో ఇప్పుడు ఇండికేటర్ ఒకటి మిస్ అవుతుంది. అది ఇప్పుడు ఫిట్ చేయము, ఎందుకంటే ఇండికేటర్ క్లాంప్ మర్చిపోయి ఉన్నారు పంపించేది. నెక్స్ట్ చూడాలా. సో గైస్ ఫైనల్లీ మనదైతే సీటు అండ్ వెనకాల రేర్ కౌల్ అండ్ సైడ్ ప్లేట్స్ అయితే ఫిట్ చేసినాం. సో బైక్ చూడొచ్చు ఆ లుక్లో ఉంది అనేసి. మీకు అంతా ఇష్టమైందా లేదా చెప్పేయండి. సో ఇది అండ్ వెనకాల లైట్స్ అయితే వస్తుంది ఇక్కడ. ఓ మై గాడ్, బ్లర్ అవుతా ఉందా, సారీ. యా యూ కెన్ సీ. సో ఇప్పుడైతే ఇక్కడ లైట్స్ అయితే వస్తుంది. దీంట్లో ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే కూడా నీట్గా ఫినిష్ చేస్తున్నాం. ఇక్కడంతా చూడొచ్చు, నీట్గా ఫినిష్ చేసి దీనికైతే పెయింట్ అయితే కూడా ఇస్తాం, ఎక్కువ గలీజ్ కనిపించకుండా. అండ్ ఈ బోల్ట్ అయితే ఉంది కదా, ఇది కొంచెం గలీజ్గా కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. దీనికి మనం బ్లాక్ పెయింట్ అయితే కొట్టేద్దాం. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఫ్రంట్ పక్కన ఇంకా చూస్తే చూడొచ్చు ఎట్లుందో. ఫ్రంట్ సెకండ్ జూమ్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు ఎట్లుంది అనేసి. మీకైతే ఇష్టం ఉందో లేదా చెప్పండి మనకి. ఇది నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను నేను. నాకైతే చాలా బాగా ఇష్టమైంది. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా చూడండి. లైక్ నార్మల్ జీటీసీ మీరు ఏం చూస్తారో దానికన్నా కొంచెం డిఫరెంట్. ఈ షేప్ చూడండి ఎట్లా ఉందో. అబ్జర్వ్ చేయండి షేప్ ఎట్లా ఉందని. సెక్సీ కదా షేప్ అయితే. అండ్ ఇక్కడ కూడా మన పేరు అయితే వచ్చింది. సో ఇక్కడైతే మన పేరు అయితే వచ్చింది. అది ఇక్కడైతే మన పేరు అయితే వచ్చింది చూడండి. యా ఇక్కడ మనం ఏమైనా వైట్లో ఏమైనా స్టిక్కర్ అతికిద్దాం ఇక్కడ. సో టు లుక్ మచ్ మోర్ బెటర్. ఏమైనా కొటేషన్ అట్లా ఏమైనా అతికిద్దాం మేడం, బాగుంటుంది. సింపుల్గా అతికిద్దాం, ఎక్కువ జాతరగా లేకుండా. సీట్ కూడా చాలా స్లిమ్గా, చాలా అంటే చాలా స్లిమ్ సీటు. చూడొచ్చు ఎంత స్లిమ్గా ఉందనేసి. ఇంతే ఉండేది సీట్ అయితే. లైక్ చాలా లాంగ్కి అంత పనికి రాదు నాకు తెలిసి. రేర్ యూస్గా యూస్ చేయాలి బైక్ అయితే. బైక్ చూస్తేనే ఎవరైనా దూరం ఇంకానే చూస్తే పడేస్తారు. ఎందుకు చెప్పండి, ఇది నార్మల్ స్టాక్ బైక్ మారలేదు, అంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎవరైనా చూస్తే పడేస్తారు. మనం కొంచెం హుషారుగా ఉండాలి గాయస్, సీరియస్గా వీలైనంత హుషారుగా రైడ్ చేయాలా. అండ్ గాయస్ టు నెక్స్ట్ అప్గ్రేడ్ ఏమని మీరు గెస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది 4th సంథింగ్ కదా, ఇంకా నెక్స్ట్ అప్గ్రేడ్ ఏం చేద్దాము అనేసి. మోస్ట్లీ నా ఇన్స్టాగ్రామ్లో నేను నా బైక్ ఎట్లా చేస్తాను వీడియో చూసి ఫోటో చూసింటే మీరు అంతా గెస్ట్ చేయగలుగుతారు. ఓకే, సో ఇంకా ఈ ఫ్రంట్ మాస్క్ అయితే ఉంది. మీకు క్లూ ఇచ్చినాను. ఈ మాస్క్ ఎలా ఉంటుందని మీరు చెప్పేయండి ఇప్పుడే.
నార్మల్గా చేపిద్దామా డిఫరెంట్గా చేపిద్దామని మెసేజ్ చేయండి. డిఫరెంట్ అంటే నేను పక్కా మీకోసం నేను డిఫరెంట్గా చేపిస్తాను. డిఫరెంట్ అంటే నెక్స్ట్ లెవెల్, అసలు ఏదో గోస్ట్ ఇది. మరి నాకైతే ఐడియా ఉంది, కానీ మీ సజెషన్ అడుగుతా ఉన్నా నేను. మీరు ఏదైనా సజెషన్ ఇస్తే మనం దానిపైన పోతాం. సో గైస్, ఈ ట్యాంక్ అయితే నేను ఇంకా నెక్స్ట్ ట్యాంక్ కలర్ చేంజ్ చేపియాలా. సో మొత్తానికి నేను ఈ ట్యాంక్ యూజ్ చేయను, ఎందుకంటే మా మమ్మీ నాకు ఇష్టంగా కొనిచ్చిండే ట్యాంక్, ఐ మీన్ కలర్ ఇది. ఓకే, సో నాకు కొంచెం మైండ్ తిరగనంటా ఉంది, బికాస్ వీ నీడ్ టు స్పెండ్ మోర్ అమౌంట్ ఆన్ దిస్ ట్యాంక్ టు బై అనదర్ ట్యాంక్ ఇన్ సెకండ్స్. సో మీది ఎవరి దగ్గర జీటీ ట్యాంక్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను కొనుక్కుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర విల్లింగ్ టు వాళ్ళు ఏమైనా సేల్స్ చేసే ఐడియా ఉంటే చెప్పండి, మనమైతే పర్చేస్ చేసుకుంటాం ట్యాంక్ని. ట్యాంక్ ఎలాంటి క్రాచెస్ ఉన్నా పర్వాలేదు, కాకపోతే డెంట్ ఉండకూడదు, లైక్ డెంట్ మరి ఉండకూడదు. క్రాచెస్ ఏమైనా ఉన్నాయి, పెయింట్ ఎగిరిపోయేది క్రాచెస్ ఏమైనా ఉన్నాయి పర్వాలేదు, నేనైతే రీపెయింట్ చేయించుకుంటాను కాబట్టి. సో కొంచెం గోల్డిష్ కలర్లో ట్యాంక్ అయితే వస్తుంది. సో మనకి సీట్ కానీ ఎగ్జాస్ట్ కానీ అన్నిటికీ మ్యాచ్ అయ్యే మరి కలర్ చేపిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏ పక్క చూడొచ్చినాం, ఇక్కడైతే ఫ్రేమ్ ఫిట్ చేస్తాను. నేను చెప్పాను కదా రాయల్ ఎన్ఫీల్డ్ అనేసి వస్తుంది అనేసి, ఆ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఫిట్ చేస్తాను. సో గుణ యాడ ఫ్రేమ్ అదే. సో ఈ ఫ్రేమ్ అయితే ఫిట్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ ఫిట్ చేస్తాను ఈ ఫ్రేమ్ అయితే. పెట్ చూపి ఊరికేట్లా. మొత్తం కెఫే రేసర్ మా సెటప్ చేపిస్తాను నేను. అంటే కెఫే రేసర్ అంటే అది కొంచెం ఏదో కొంచెం నెక్స్ట్ లెవెల్. నార్మల్గా మనకి ఫారిన్ వాళ్ళు చేస్తారు కదా, థాయిలాండ్ కానీ ఇట్లా ఫారిన్ వాళ్ళస్ అయితే చాలా మంది చేస్తారు. ఆ మా సెటప్ అయితే నా బయటకి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. అందుకే ఇంత ఎక్స్పెన్సెస్ చాలా, ఒక్కొక్క పార్ట్ కూడా అంత తక్కువ రేట్ కాదు, మొత్తం చాలా ఎక్కువ రేటు. బికాస్ ఇట్స్ నాట్ నార్మల్ ఐటమ్స్ టు పర్చేస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ ఏ కస్టమ్ మేడ్. ఓకే, కస్టమ్ మేడ్ అంటే నాకు ఇలాంటి కావాలని చేయించాను అందుకని. సో గైస్, ఫైనల్ అయితే ఫిట్ అయిపోయింది. అండ్ చూడొచ్చు ఇప్పుడు ఏమేమి ఫిట్ చేసినామంటే టోటల్ సీట్ సెటప్ అయితే చేంజ్ చేసినాం. అండ్ ఈ సైడ్ ప్యానల్స్ అండ్ ఇది అండ్ షార్ట్ మడ్గార్డ్ అయితే లైట్గా డ్యామేజ్ చేసినారు ఇక్కడ. సో వీడికి వచ్చి నాకు డ్యామేజ్ అయ్యి ఉండేది షార్ట్ మడ్గార్డ్ లైట్గా డ్యామేజ్ అయ్యి ఉండదు. బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళైతే ఏదో ఐ మీన్ సమ్ స్పానర్ ఏదైనా ఎత్తుకొని టూల్స్ ఎత్తే అప్పుడు ఏదో పడి ఉండదు, ఇరిగిపోయి ఉండదు. సో గైస్, మీకు ఎట్లుందో చెప్పండి మనకి, చూడండి ఎట్లుంది అనేసి. ఓకే, ఇట్స్ లుకింగ్ నైస్. సో మీరు చెప్పండి ఎట్లా ఉంది అనేసి. సీట్ కూడా స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా చేసినాం, ఇదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా. అండ్ ఈ మిర్రర్స్ అయితే షేక్ అవుతాను కాబట్టి మనం న్యూ మిర్రర్స్ అయితే మార్చుకునేస్తాం. ఇది కొంచెం స్ట్రాంగర్ వేలో ఉంది. సో ఎక్కువ స్ట్రాంగ్ లేదు, వెయిట్ ఓకే, నాట్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఇది కొంచెం షార్ట్గా పెట్టుకుంటాం ఇట్లా. సో బాగుంటుంది లుక్గా. సో ఇది నా లుక్. ఓకే, బాగుందా చెప్పండి. మిర్రర్ కూడా మార్చేస్తాం. సో ఇంకా గుణ వీళ్ళంతా వస్తే నేను కూర్చొని చూపిస్తాను బండి ఎలా ఉందని. టోటల్ ఫిట్టింగ్ మాత్రమే 1600 అయితే చార్జ్ చేసినారు.